సినిమాకి అయితే వెళ్తున్నాం. రావు బహదూరా బాబాయ్? రావు బహదూర్ సినిమాకి అయితే వెళ్తున్నాం. మా ఆడవిడి అలచలు చూసి వీడు ఎందుకు రా సినిమాకి ఎంత అంటున్నాడు. కాకపోతే అక్కడ ఛాలెంజ్ అయితే ఉంది ఒకటి, టాక్ టు టోటల్ స్ట్రేంజర్ అని. అది మ్యాక్సిమం అవడానికి ట్రై చేస్తా. అది 100కి 99% అవ్వదు. ఎలాగో మనం ట్రై చేయాలి. కాకపోతే ఇక్కడ కాదు, దూరం కానూరు వెళ్ళాలి. మళ్ళీ చేతిలో బైక్ లేదు, ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళాలి. సిగ్గురాదు పోసారు తప్పే. ఇట్లా అరే అడుగు, చాలా మంది వెళ్తున్నారు. బుక్ చేయమని బాబాయ్ కాదు, అప్పటినే స్కానర్ పెట్టా వీడికి. అదేమో రెడ్లో పడిపోతుంది, వీడేమో కొట్టట్లా. నాకు ప్యాక్ ఏమవుతుంది. వీడు కొడుతుంటే కరెక్ట్గా అవుతున్నప్పుడు ఫోన్ చేశాడు రా, ఫెయిల్ అయ్యింది. అమ్మ ఫోన్ పెట్టరా అంటే బాబాయ్ నీ టీషర్ట్ వేసేసుకున్నారా ఆయన? నీ టీషర్ట్ వేసేసుకున్నారా? కంపెనీ వాడు నా ఒక్క టీషర్ట్ ఓకేనా? బాగున్నాడు బాబాయ్ సినిమా. వెళ్తాంగా. ఒడిస్సీ ఒకటి, బ్రాండ్ న్యూ డే ఒకటి. నేను డైరెక్ట్ వచ్చేసి ఈ ఇండియానా జోన్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. నాగబాబు ఇన్స్పిరేషన్గా తీసుకుని అఖండ టూని కలిపేసి. అఖండ కూడా కాదు, అఖండ లేదు బాబాయ్. మెథాలజీని మంచిగా కలిపి సైంటిఫిక్గా తీస్తే బాగానే ఉంటుంది. వాళ్ళు వీళ్ళు ఏంటంటే మెథాలజీని డివోషనల్ కింద చేసుకుంటారు. సినిమా చూసావా? ఏది చూడనప్పుడు ఎందుకు అవుతున్నావు? దాని గురించి అని కాదు. మా ఓన్లీ సినిమా మొత్తం నీకు నచ్చింది ఏంట్రా అంటే క్వాలిటీ అన్నది. అదే మాట, సినిమా క్వాలిటీ అది పెట్టినప్పుడు అది వర్త్. కానీ వదిలే ఇంకేం మాట్లాడదు. బార్బెల్ని అడుగు ఉండాల్సింది. ఏంటండి ఏంటి అసలు అసలు నిజంగా క్వాలిటీ అయితే చాలా బాగుంది. టికెట్లు ఇంకా ఉన్నాయా? ఉంటాయి కదా. నాగభద్రానికి వెళ్తాను. ఎంజాయ్ పండగ ఎలా ఉంది చెప్పరా? రావు బహదూర్ చెప్తాం. నువ్వు ఎంతగా సినిమాకి వెళ్ళాలి, గుంటూరులో ఉన్నాం, కొత్తపేటకి వెళ్తాను. ఇప్పుడు బండి మొదలు పెట్టి చేస్తున్నాడు. బిగ్ స్టాప్కి వెళ్తున్నట్టుంది. బస్ స్టాప్ స్టాప్నా లివిల్స్ హామిల్టనా, ఏ స్టాప్నా లివిల్స్ హామిల్టనా. అయ్యింది చాకచక్యంగా P8కి అయితే వచ్చేసాడు లివిల్స్ హామిల్టన్. చాలా దగ్గరగా ఉన్నాడు. లిటరలీ ఓకే ఓవర్టేకే చేసేసాడు. ఇప్పుడు ఇంకా దగ్గర ఎదరకుండా ఎపెక్స్ జీపీ ఉంది. ఓట మెరుగని హే అండర్వేల్ లేనోడు కూడా అయిపోయిన కొన్ని రోజులు ఇవి ఉన్నంగా చూడాలి. అరే ఈ సీట్లు బాగుంటాయి కానీ ఎదరయ్యా. వెరైటీగా ఉందంటరా, నిద్ర వచ్చింది లిటరలీ బస్ స్టాప్. ప్రకాష్ రాజ్ లాగా నిద్రపోవట్లేదు అని అంటున్నా. ఫేమస్ అయిపోతుంది మరి పెద్ద దప్పంగడివి తాగా. ఏదో రోజు ఈడే ఆగపడతాడు చూడు కెమెరా ముందుకి. యూట్యూబ్లో గురించి మరి హ్యారీ అలెక్సాలు చెప్తారా? నిద్రపోవట్లేదు అన్నట్టు. అరే ఇప్పుడు మనం లేట్ నైట్ వచ్చాం కాబట్టి అలా ఉందని అది సినిమానే అంత. సరే కింద లాంగ్స్ అని ఉంటే భయ్య అవి టికెట్లు తీసుకుని చూడు. అవి అట్టా చూడలేం కదా, ఆటోమేటిక్గా నిద్రపోతాం. ఈ అయినా కానీ ఇట్టా చూస్తున్నాం. అది సౌండ్ తగ్గించాడు బాబు. అరే అంటే మరీ సాగదీసినట్లేదు, అలానే బలి తీసేళ్ళు. ఫస్ట్ హాఫ్ అంతా, సెకండ్ హాఫ్ అంతా ఉంటాయి అంతగా ట్విస్టులన్నీ.
సెకండ్ షోకి వస్తుంది బాబాయ్. వీడు 12 monkeys, వన్స్ ఇన్ ది కోకోస్ నెస్ట్ కొంతమంది చూసాడు వీడు. ఒప్పుకుంటా ఆ క్వశ్చన్ మ్యాక్సిమం. ఫస్ట్ హాఫ్ అయితే అయింది గాయస్, ఏదో రకరకాలుగా ఉంది. ఒక అదనిపించింది. అరే ఆడు టైం లైన్కి మధ్యలో కట్స్ భలే పడినీరా. ట్రాన్సిషన్ కూడా సింపుల్గా స్మూత్గా పడింది భలేగా. అరే ఎవడు తర్వాత అన్నాడు ఒకటగాడు. ఏదైనా కానీ ఇప్పుడు శుభ్రంగా ఎటు వెళ్దామంటే ఆ టెంట్ సైడ్కి వెళ్ళిపోదాం. ఇంత లాంగ్ ఎన్నో పెట్టుకోవద్దు ఇంకా. ఏమన్నా అట్టాను ఉంటుందిరా. ఎంతైనా అయిపోయిందా ఏంట్రా అది? ఏంటంటా ఉంది నా క్లైమాక్స్ ట్విస్ట్ తప్ప ఏం లేదురా బాబా. ఈ ఫోన్ సైలెంట్లో కూడా పడిపోయింది. పర్లేదురా, మొత్తం ఏంటంటే మనం లేట్ నైట్ వచ్చాక నిద్ర వచ్చేసింది, ఇంకా ఇంట్రెస్ట్ పోయి. లేకపోతే బాగానే ఉండేది. చూసిన ప్రతివాడు బాగానే ఉంది అంటున్నాడు.